కేవలం కొన్ని కొన్ని విషయాలకు మనము పరిమితం చేసి మన విలువను మనమే తగ్గించేసుకుంటా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉన్నదండి. 2వ అధ్యాయము 10వ వచనంలో చివరి భాగంలో ఏమన్నట్టుందంటే, దేవుని చేతి పని అయి ఉన్నాము. మనుష్యులమంట దేవుని చేతి పని. ఇంగ్లీష్ లో దాన్ని అంటాడు మాస్టర్ పీస్ అని అంటారు. మాస్టర్ పీస్ అనేది ఒకటే ఉంటది, 4-5 మాస్టర్ పీస్ ఉండరు. నీ జీవితంలో నీవే, నీ జీవితానికి నీవే అధికారివి, నీ జీవితానికి నీవే రాజువు. ఎవరెవరు వెనకలు తిరగాల్సిన, ఎవరిని అనుకరించాల్సిన, ఎవరి యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదయ్యా. నీ విలువ నీకు తెలిస్తే నీవుగానే బ్రతుకుతావు, మరొకరి అవసరం లేదు. డబ్బున్న దాన్ని బట్టి విలువ గడతారు ఈ లోకంలో. డబ్బుంటేనే విలువ, డబ్బు లేకపోతే విలువ లేదా. అధికారం ఉంటేనే విలువ, అధికారం పోయిన తర్వాత మళ్ళీ పలకరించేవాడు ఉంటాడు. మనం తిరిగేటువంటి విధానాన్ని బట్టే, ఒక మంచి బైక్, ఒక మంచి కార్, ఒక మంచి ఇల్లు, వీటిని బట్టి మీరు చూస్తూ ఉంటారు. చాలా మంది ఒక మంచి అందమైనటువంటి ఇంటి ఎదురుగుండా ఫోటో దిగుతాం. సినిమా యాక్టర్ వస్తే సినిమా యాక్టర్ పక్కన నిలబడి ఫోటో దిగుతాం. మనకు విలువ లేదు, వారిని బట్టి మనకు విలువ తెచ్చుకుంటున్నాము. ఒక మంచి కార్